వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ హవా మాత్రం రాష్ట్రంలో బీజేపీది కనిపిస్తుంది. ఎందుకు? వీళ్ళిద్దరి మధ్య ఒక బంధం ఉందనే అంశాన్ని ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పోజ్ చేస్తూనే ఉంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారికి బీజేపీకి ఉన్నటువంటి బంధం ఏంటి? బడే బాయ్ చోటే బాయ్ పెద్ద ఎత్తున వైరల్గా మారుతున్నటువంటి పదం. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇవాళ బడే బాయ్ బీజేపీ తెలంగాణలో ఎక్స్పాండ్ కావాలని, బీజేపీ తెలంగాణలో అధికారం సొంతం చేసుకోవాలని ఒక లక్ష్యంతో మొన్న వెస్ట్ బెంగాల్ ఎప్పుడైతే గెలిచిందో వెమ్మటే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటూ కూడా తెలంగాణ బీజేపీ పెట్టినటువంటి ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత ఇవాళ నరేంద్ర మోదీ గారు ఈ నెల 10వ తారీఖు ఇవాళ తెలంగాణకి, హైదరాబాద్కి రాబోతా ఉన్నారు. అయితే వస్తున్నటువంటి తరుణంలో భారీ స్థాయిలో తెలంగాణలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకైనా శ్రీకారం చుట్టబోతున్నారు. పెద్ద ఎత్తున ఆయన హైటెక్స్కి సంబంధించినటువంటి వేదికగా భారీ స్థాయిలో కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు, శంకుస్థాపన చేయబోతున్నారు, హైవేలని ఇంకోటని. సరే, ఇవన్నీ అధికారిక కార్యక్రమాలుగా చెప్పుకొస్తున్నారు. కానీ మరి ఇవాళ అధికారమే లక్ష్యంగా అడుగులేస్తున్నటువంటి బీజేపీకి సహకరిస్తుంది ఎవరు? మరి తెలంగాణలో ఇవాళ రాజకీయ సభ బీజేపీ ఏర్పాటు చేసుకుని భారీ స్థాయిలో నగరం మొత్తం ఇవాళ కాషాయ జెండాలతో రెపరెపలాడుతూ ఉంటే, బీజేపీ జెండాలను రెపరెపలాడిస్తుంటే, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉండిపోతుంది? ఇది ఇవాళ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అతిపెద్ద చర్చ. మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందంటే, ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చూసి చూడనట్టుగా వదిలేసి కొద్ది రోజులు ఆ యొక్క ఫ్లెక్సీలను అధికారులు తొలగించకుండా ఉంచుతారు, జెండాలను కూడా ఆ విధంగానే ఉంచుతారు. కొద్ది రోజులు, ఒక 2 రోజులు 3 రోజులు ఆ ఈవెంట్ యాక్టివిటీ అయిపోయేంత వరకు ఆ విధంగా ఆ కూడలలో ఉన్నటువంటి ఆ యొక్క హోర్డింగ్లో అవన్నీ ఉంచుతారు. కానీ ఇవాళ బీజేపీకి సంబంధించినటువంటి జెండాలు నట్టనడువున రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర జూబ్లీహిల్స్ మెయిన్ రోడ్డు మీద వరుసగా బీజేపీ జెండాలు కనిపించినా, లేకుంటే బీజేపీకి సంబంధించినటువంటి పోస్టర్లు, ఫ్లెక్సీలు కనిపించినా ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతగా మోడీ గారికి సహకరిస్తుంది? చోటాబాయ్ బడేబాయ్కి సంబంధించినటువంటి ఫెవికాల్ బంధం ఏంటి అన్నది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. మరి నిజంగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమో, రేవంత్ రెడ్డి గారు సహకరించకపోతే మరి జిహెచ్ఎంసీ అధికారులు కానీ, లేకుంటే హైదరాబాద్కు సంబంధించినటువంటి హైడ్రా అధికారులు కానీ ఎందుకు వాటిని తీయట్లేదు? అదే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీది పెడితే ఖచ్చితంగా ఓవర్ నైట్లు తీసేస్తారు. అది జగిత్యాలలో మనకు కనిపించింది, మొన్న జరిగినటువంటి వరంగల్లో కనిపించింది. జగిత్యాలలో ఎంత మేర అడ్డంకులు సృష్టించారు, పెద్ద ఎత్తున గుంతలు కూడా తవ్వారు కదా. మరి అక్కడ కూడా సేమ్ ఫ్లెక్సీలు అవన్నీ కూడా తొలగించినటువంటి పరిస్థితి కదా. మరి వరంగల్ సంబంధించి కూడా వరంగల్లో ఏర్పాటు చేస్తున్నప్పటికి కూడా ఒకవైపు ఏర్పాటు చేస్తుంటే ఒకవైపు తొలగిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. అదే రేవంత్ రెడ్డి గారు సహకరించినటువంటి మీటింగ్లకి బీజేపీది అయితే తొలగించే పరిస్థితి లేదు. సమావేశానికి పర్మిషన్లు వస్తాయి, ఏం చేసుకుని అడిగేటోడు లేడు. గోడల మీద కమలం గుర్తు పెయింట్లు వేస్తారు, మంత్రులు వేస్తారు, ఎంపీలు వేస్తారు, దాంట్లోకి మాట్లాడడం. దాని దగ్గర మన దగ్గర ఆన్సర్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ దగ్గర, రేవంత్ రెడ్డి గారి దగ్గర. అట్లాగే ఇవాళ భారీ స్థాయిలో మొన్న కవిత గారికి సంబంధించినటువంటి పార్టీ అవతారం జరిగితే ఆ పార్టీ పేరు మీద కూడా ఇంకా స్పష్టత రాక కన్ఫ్యూజన్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పార్టీకి భారీగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లెక్సీలు, ఆ యొక్క రౌండ్లు ఎల్బీ నగర్ దగ్గర, లేకుంటే ఇతరత్ర ప్రధానమైనటువంటి హైదరాబాద్ కూడళ్ళ దగ్గర ఏర్పాటు చేసి వారం 10 రోజుల తర్వాత కూడా ఇప్పటికి కూడా స్టిల్ అట్లాగే ఉందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు బయట పెట్టారు. దానికి కూడా సమాధానం ఇప్పటిదాకా లేదు. మరి కవిత గారికి సంబంధించినటువంటి జెండాలో, లేకుంటే బీజేపీకి సంబంధించినటువంటి జెండాలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క సపోర్ట్ లేకుండా ఎట్లా ఉంటాయి అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. అదే ఇవాళ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఇవాళ నరేంద్ర మోదీ గారికి సంబంధించి హైదరాబాద్కు వస్తుంటే గతంలో కూడా బడే బాయ్ చోటే బాయ్ అని కొంత మాట్లాడి రేవంత్ రెడ్డి వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఇవాళ అధికార కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ గారు పాల్గొంటున్నారు. దానికి సంబంధించి ఎటువంటి వ్యవహారం జరిగే అవకాశం ఉంటుందని చర్చ. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, కాషాయం ఇవాళ బీజేపీ పార్టీ ఎక్కడ గెలవాలంటే అక్కడ ఇతర పార్టీలని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి భారతదేశంలో ఫుట్ ప్రింట్ కనుక తీసుకుంటే 2014, 18, 24 ఎన్నికల్లో ఎంత మేరకు బీజేపీకి సంబంధించి అక్కడ షేర్ పెరిగింది అనేది అర్థమవుతుంది. బీజేపీ గ్రాప్ చేసినటువంటి ఏరియా 2014లో 34% ఉన్నటువంటి ల్యాండ్ ఏరియా కాస్త
2018 ఎన్నికల 74%కి పుంజుకుంది గవర్నింగ్ చేస్తున్నటువంటి ల్యాండ్ ఏరియా. అట్లాగే 2026కు సంబంధించి బీజేపీ 72% ఉంటే 22% నాన్ బీజేపీ కనిపిస్తోంది. అట్లా వరుసపెట్టి ఇవాళ బీజేపీ ఫుట్ ప్రింట్ చూసుకుంటే షాకింగ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ వాళ్ళ ఖాతాలో వేసుకోవాలని కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కొంత వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి సహకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మొన్న కేటీఆర్ గారు కూడా అదే మాట్లాడారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి ఆయనకు రేవంత్ రెడ్డి గారికి ఏంటి ఒప్పందం, మేము టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతామని కేటీఆర్ గారు అన్నారు. ఆయన కాంతిసీకులకు సంబంధించినటువంటి భూముల వ్యవహారం కానీ లేకుంటే ఇతరత్ర అంశాల్లో కానీ ఎందుకు బండి సంజయ్ గారు మౌనంగా ఉంటూ ఉన్నారు, బండి సంజయ్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషన్ ఈక్వేషన్ ఏంటి, ఆ చీకటి ఒప్పందాలు ఏంటి అన్నది మేము ఖచ్చితంగా అవకాశం ఉన్నట్టు బయట పెడతామన్నారు. ఆయన హోంశాఖ సహాయ మంత్రి, ఆయన విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇది పరిపాలన వైఫల్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రిని విమర్శించాలి. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటును కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంతి శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందనా? మాకు అన్నీ తెలుసు. టైం ప్రకారం అన్ని బయటకు వస్తాయి. ఎంత డీప్ గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అన్ని బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు అన్ని బయటకు వస్తాయి. చూసారు కదా కేటీఆర్ గారు ఏం మాట్లాడారు. స్పష్టంగా ఇవాళ బీజేపీ కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఏం జరుగుతోంది, ఏంటి వాళ్ళిద్దరి మధ్య బంధం అనేది ఖచ్చితంగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇక్కడ బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఎక్కడ కూడా సహకరించినటువంటి అంటే మాట్లాడనటువంటి పరిస్థితి. ఇంకోటి బీజేపీ పార్టీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాలను వైఫల్యాన్ని బయట పెట్టట్లేదు. రేవంత్ రెడ్డి గారిని పెద్దగా ఇరకాటంలో పెడుతున్నటువంటి సందర్భాలు లేవు. మంత్రులు పెద్ద ఎత్తున ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు పెద్ద ఎత్తున అవినీతులు లేకుంటే భూ స్కామ్లు భూ అక్రమాలు పెద్ద ఎత్తున ఇవాళ చేస్తుంటే కూడా ఎక్కడ కూడా నోరు మెదపనటువంటి పరిస్థితి. మొన్న పొంగులేటికి సంబంధించినటువంటి ఎన్ని వ్యవహారాలను బీఆర్ఎస్ పార్టీ వెలికి తీసింది, కానీ ఎక్కడ కూడా బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఇప్పటిదాకా. ఎందుకు మౌనం వహిస్తున్నారు అనేది కూడా ప్రధానమైనటువంటి డౌట్ రాజకీయ వర్గాల్లో ఉంది. మరోవైపు సొంతం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి హైడ్రాని ఇవాళ అక్రమ క్రషర్లను మొన్న కూల్ చేస్తే కూడా దాని మీద కూడా బీజేపీ ఇప్పటిదాకా రియాక్షన్ లేదు. చాలా వరకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అనేక విధానాలు లేకుంటే ప్రజలను వేధిస్తున్నటువంటి నేపథ్యంలో రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందుల్లో కానీ ఎక్కడ కూడా బీజేపీ పాత్ర లేదు. ఇవాళ బీజేపీ ప్రతిపక్ష పార్టీలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఎక్కడ కూడా ఒక యాక్టివిటీ చేసినటువంటి దాఖలాలు పెద్ద స్థాయిలో లేవు, పూర్తి స్థాయిలో లేవు. అది మూసీ తీసుకున్నా లేదు అంటే హైదరాబాద్లో ఎదుర్కొంటున్న అనేక అంశాలు ఎక్కడ కూడా దేనికి కూడా బీజేపీ రేవంత్ రెడ్డి గారికి మద్దతిస్తూనే ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కానీ మౌనం అర్థం అంగీకారం అంటారు కదా, అట్లా ఖచ్చితంగా మౌనంగా ఉండి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేక అరాచకాలకి బీజేపీ సహకరిస్తుంది. ఇక్కడ ప్రభుత్వానికి బీజేపీ సహకరిస్తుంది, రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ పార్టీకి సహకరిస్తుంది. సరే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వైరంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడైతే స్థానికంగా ఒకరికొకరు మ్యూచువల్గానే ఉన్నారని సుస్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే దానికి డైరెక్ట్ నిదర్శనం ఇవాళ వెలిసినటువంటి జెండాలు పెద్ద ఎత్తున ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదే రేవంత్ రెడ్డి గారికి సపోర్టుకున్నటువంటి వాళ్ళకేమో ఉంచేసి ప్రతిపక్ష పార్టీనేమో అనగదొక్కే ప్రయత్నం. సరే అనగదొక్కినంత మాత్రాన్ని అరచేతను అడ్డు పెడితే సూర్యుడు ఆగడు, అడ్డుకున్నంత మాత్రాన్ని ఏమి ఒరిగేది లేదు. కానీ ఇవాళ అధికారం చేతిలో ఉంది కదా అని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి విధానాలు ఖచ్చితంగా ప్రజలు అవేర్నెస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి చేతుల్లో ఉన్నారు, ఎవరి గ్లౌజెస్లో ఎవరి హ్యాండ్ ఉంది, ఇది చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ పదే రేవంత్ రెడ్డి గారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే లేదు, మొన్నటి ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ ఇవన్నీ గెలిచిన తర్వాత భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ కలిసి వచ్చినా కూడా మేము సిద్ధమని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ నిజంగా ఎవరితో చీకటి ఒప్పందాలు ఉన్నది ప్రజలకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా బీఆర్ఎస్ బీజేపీ పక్కన పెడితే ఆ బంధం పక్కన పెడితే అసలు ఉందా లేదా అని కూడా చూడకుండా ఊకే బట్టగాల్చి మీదేస్తున్నటువంటి నేపథ్యంలో అసలైనటువంటి బంధం ఫెవికాల్ బంధం ఎవరిది, ఇది ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. నిజమైనటువంటి బంధం ఎవరిది? ఇవాళ మెట్రో ఫేజ్ 2కి సంబంధించి తీసుకున్నా లేదంటే మెట్రోకి సంబంధించినటువంటి ఈయన అక్వైర్ చేసినా లేదు కాళేశ్వరం వ్యవహారంలో సిబిఐకి ఇచ్చి రాజకీయం చేయాలని ప్రయత్నం చేసినా ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అవుట్ పిక్చర్ కనిపిస్తోంది. ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ ఎజెండా ఏంటి, ఎవరి ఎజెండా ప్రకారం ఇదంతా ఈ విధంగా నడుస్తుంది, ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, కేంద్రంలో మోదీ గారు ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ
మోదీ గారు తెలంగాణలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో 10వ తారీఖు వస్తున్నారు. ఆయన నెక్స్ట్ టార్గెట్ తెలంగాణగా ఆల్రెడీ బీజేపీ ఒక టాస్క్ తీసుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణాలు ఉంటాయి. ఇప్పుడు కరీంనగర్లో బండి సంజయ్ వర్గీయులు ఎట్లయితే పాడి కౌశిక్ రెడ్డి మీద దాడులు చేశారు, అటువంటి వ్యవహారాలు తెర మీదకి వస్తాయి. ఇంకా చాలా వ్యవహారాలు వస్తాయి, కేసులు వస్తాయి, అరెస్టులు వస్తాయి, పెద్ద ఎత్తున చాలా వరకు పొలిటికల్ హైడ్రామాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా సీన్లో లేనటువంటి బీజేపీ ఒక్కసారిగా సీన్లో హైప్ని తీసుకొస్తుంది పొలిటికల్ హైడ్రామాకి అయితే మాత్రం తెలంగాణ నెక్స్ట్ వేదిక కాబోతోంది. మరి చూద్దాం మోదీ గారు ఏం మాట్లాడతారు, మరి రేవంత్ రెడ్డి గారి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, మరి ఏం జరగబోతుందో చూద్దాం. మొత్తం మీద అయితే మాత్రం ఎవరు సహకరిస్తారో మీరు కూడా మేపల్లి కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.